సభకు వచ్చినటువంటి పెద్దలు, ముఖ్య అతిథులు, సభాధ్యక్షులైనటువంటి ఆచార్య జీడిఎన్ సార్ గారికి, పుస్తక ఆవిష్కరణ చేసినటువంటి ఆచార్య భూపతి నాయుడు సార్ గారికి, ఇతర అధ్యయన శాఖల నుండి వచ్చినటువంటి ఆచార్యులు, సాహితీ ప్రియులు, శ్రేయోభిలాషులు, ఈ తరం కవితా వేదిక వారికి, తిరుపతి వారికి, అదే మాదిరిగా వివిధ అధ్యయన శాఖల నుండి వచ్చినటువంటి పరిశోధక విద్యార్థులు, విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడు ఆవిష్కరించినటువంటి శ్రీ వెంకటేశ తారావళి అనేటువంటి ఈ రచనాకర్త అయినటువంటి ఆచార్య సర్వోత్తమరావు సార్ గారు మా తెలుగు అధ్యయన శాఖలో పూర్వ ఆచార్యులు. సార్ గారు తమిళనాడులో జన్మించారు. మదనపల్లె దగ్గర ఉన్నటువంటి ఆనందవరం అనేటువంటి గ్రామంలో హై స్కూల్ టీచర్గా తన ఉద్యోగ వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాలలో తాను చదువుకొని అక్కడే ఉద్యోగ నిర్వహణను తీసుకోవడం జరిగింది. ఓరియంటల్ కళాశాల అయిపోయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి అసోసియేట్గా, శాఖాధ్యక్షులుగా, డీన్గా అనేకమైనటువంటి విధులను నిర్వర్తించారు. సారు యొక్క కలం నుండి సారు దాక్షిణాత్య భాషా సాహిత్యాల గురించి పరిశోధన చేశారు. ఎందుకంటే సారుకు తమిళము, మలయాళము, కన్నడము, తెలుగు, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో నిష్ణాతులు. అందుకని ఈ దాక్షిణాత్య భాషా సాహిత్యాలపైన వారు విపరీతంగా కృషి చేశారు. అంతేకాకుండా తమిళ ప్రాజెక్టులో కూడా సారు తమ యొక్క సేవలను అందించారు. నాకు తెలిసి సారు ఇప్పటికి 35కు పైగా రచనలు వెలువరించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 2కు తగ్గకోకుండా 6 నెలలకు ఒకటి కనీసం ఒక బుక్ను ఆవిష్కరిస్తా అన్నారు. 68 పుస్తకాలను సారు గ్రంథాలను వెలువరించినారు. నాకు బాగా నచ్చినటువంటి అంశాలు అంటే సారు గారు అన్నమయ్య సంకీర్తనల పైన, తాళపాక సాహిత్యం పైన విశేషమైన కృషి చేశారు. అంతేకాకుండా పోయిన వారమే దేవుని కడప శ్రీ వెంకటేశ్వరుని గురించి సైతం ఒక గ్రంథాన్ని రచించారు. ఈరోజు మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గురించి వివిధ అధ్యయన శాఖలు, మన యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతిభామూర్తులు, గొప్ప వాళ్ళైనటువంటి వ్యక్తుల గురించి కూడా ఈ గ్రంథంలో ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా హనుమ సంకీర్తనలు, పవనకుమార విలాసం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి ఈ రచనలను అనేకమైనటువంటి మొత్తంగా విస్తృతంగా అంటే దాదాపుగా మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు సాహిత్యంలో ఎలా గొప్ప రచనలు ఎలా రాసినారో అట్లా సారు ఒక కంకణం కట్టుకొని మేము పదవిలో ఉండగా ఆచార్యులు చేయనటువంటి పనిని సారు నిర్విఘ్నంగా, నిరంతరంగా ఎప్పుడూ కూడా చదువుతూ ఆనందిస్తూ ఈ సాహితీ లోకంలో ఉలలాడుతూ ఆనందంగా పరవశించిపోతారు. ఇన్ని సంవత్సరాలు ఇంత విజయవంతంగా సారు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే రామాయణము, భారతము, భాగవతాలలో ఎప్పుడూ చదువుకుంటూ, పాడుకుంటూ, పద్యాలను ఆలపిస్తూ ప్రజలను వెలువరించడమే ఒక విధిగా, ఒక కర్తవ్యంగా పెట్టుకున్నారు. అదే సారు గారి యొక్క ఆరోగ్య రహస్యం అని కూడా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఇటీవల కాలంలో తెలుగు అధ్యయన శాఖలో చేరి 40 సంవత్సరాలకు పైగా అయిపోయిందని చెప్పేసి ఆ తెలుగు అధ్యయన శాఖలో చేరినటువంటి రోజును పురస్కరించుకొని గుర్తు చేసుకుంటూ ఇటీవల కాలంలోనే తెలుగు అధ్యయన శాఖకు వచ్చి సారు తన యొక్క అనుభూతుల్ని, అనుభవాలను, జ్ఞాపకాలన్నింటినీ కూడా పంచుకున్నారు. వారికి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా తెలుగు అధ్యయన శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇట్లా నిరంతరంగా సాహిత్య అధ్యయనంలో ఆస్వాదిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆచార్య సర్వోత్తమరావు సార్ గురించి 2 మాటలు పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ సదస్సు యొక్క అధ్యక్షులు ఆచార్య జి దామోదర్ నాయుడు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.